హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజైతే మనకి ఇంకా దేవీ నవరాత్రులు అయితే రాబోతున్నాయి కదండి. అందుకనే నవరాత్రి పూజ కోసమని నేను కొన్ని పూజా సామాగ్రి అయితే తీసుకున్నానండి. అయితే ఇవి నేను మీషోలో తీసుకున్నాను. ఇవన్నీ కూడా క్వాలిటీ, ప్రైసెస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేవన్నీ కూడా ఇప్పుడు చెప్తాను. అయితే ఇవన్నీ మీరు తీసుకోమని అయితే నేను చెప్పట్లేదు, నేను తీసుకునేవి మీకు చూపిస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, లేదంటే మానేవచ్చండి. అది కూడా చాలామంది మీరు కోడ్స్ ఇస్తుంటే ఎలా వెళ్ళాలి, ఎక్కడ కొట్టాలి, ఐటమ్ రావట్లేదని చెప్తున్నారండి. అవన్నీ కూడా నేను ఇప్పుడు వీడియోలో చెప్తాను. మీకు యూజ్ ఉందని అనుకుంటే వీడియోని మొత్తం చూడటానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను ఒక చున్నీ అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి నేను అమ్మవారి పీఠం పైన వేస్తానండి. ప్రతి సంవత్సరం కూడా నేను అమ్మవారికి కొత్తదే వేస్తానండి. పాతవి ఇంట్లో ఎన్నున్నా సరే అమ్మవారి పూజ, నవరాత్రి పూజ అంటే నాకు చాలా ప్రత్యేకమండి. మన వీడియోస్ ఫాలో అయిన వారికి తెలుస్తుంది. నేను ఈ నవరాత్రులు 9 రోజులు కూడా చాలా ఘనంగా అమ్మవారిని అయితే పూజిస్తాను. ఆ అమ్మవారు చూపించే అంత కరుణ కటాక్షం కూడా నా పైన అలానే ఉంటాయండి. అందుకనే ఈ నవరాత్రి పూజ మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో అస్సలు మిస్ చేసుకోను. అందుకని అమ్మవారికి ఏమేమి కావాలి అనేది ముందుగానే చూసుకొని అన్నీ కూడా నాకు కావాల్సినవి నాకున్న బడ్జెట్లో నేనైతే ఆర్డర్ పెట్టుకుంటాను. ఇంకా ఈ చున్నీ అయితే రెడ్ కలర్లో ఉంటుందండి. నెట్ చున్నీ వస్తుంది, చుట్టూ డిజైన్ వస్తుందండి. ఈ డిజైన్ అయితే చాలా గ్రాండ్గా వచ్చింది, చాలా బాగుంటుంది. మామూలుగా అయితే ఇటువంటి చున్నీలు పెళ్లి కూతుళ్ళు ఇలా తలపై నుంచి బ్యాక్ సైడ్కి వేసుకుంటారు కదండి, దాన్ని ఏమంటారు నాకు తెలీదు. దానికైతే చాలా బాగుంటుంది. నేనైతే అమ్మవారి పూజ కోసం పీఠం పైన వేసిన తర్వాత మనం ఈ చున్నీని మనం ఏదైనా డ్రెస్ల మీద కూడా వాడుకోవచ్చండి. నేనైతే అలానే వాడుకుంటాను. మధ్యలో కూడా ఇలా బొటాలాగా వచ్చిందండి. చూడటానికైతే చాలా బాగుంది. ఇది ఒక 2 మీటర్స్ వరకు ఉంటుందండి. ఇంకా దీని కాస్ట్ అయితే 460 రూపాయలు అయితే పడిందండి. అయితే మనకి దానిపైన ఉన్న ప్రైస్ కన్నా మనం ఇంకా ప్రైస్ అనేది తగ్గించుకోవచ్చండి. అది ఎలా అనేది కూడా చెప్తాను. ముందుగా అయితే వీటికి కోడ్స్ అనేవి ఉంటాయండి. అంటే నెంబర్ ఉంటుంది, ఒక సీరియల్ నెంబర్ లాగా. ఆ నెంబర్ మాత్రమే మనం అక్కడ ఆ యాప్లోకి వెళ్ళి సెర్చ్ చేయాలి. వీటికి లింక్స్ అవి ఉండవండి. మిగతా యాప్ల్లో అయితే లింక్స్ ఉంటాయి, కానీ ఈ మీషోలో మాత్రం కోడ్స్ మాత్రమే ఉంటాయి. వీటి కోడ్స్ నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను. నేను ఏ ఐటెం చూపిస్తే ఆ ఐటెం తాలూకా కోడ్ ఇక్కడ స్క్రీన్ పైన వస్తుంది, చూడండి. ఇంకా తర్వాత దుర్గాదేవి అమ్మవారి బొమ్మ ఒకటి తీసుకున్నానండి. ఇదైతే చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పులిపైన కూర్చొని ఉన్నటువంటి అమ్మవారు. ఈ అమ్మవారిని ఈ విధంగా బీడ్స్ చైన్స్తో అది డెకరేట్ కూడా చేశారండి. అందుకనే చాలా బాగా ఉంది అమ్మవారు. అయితే ఇలా డెకరేట్ చేయలేనివి కూడా ప్లెయిన్ది కూడా ఉన్నాయండి. ఇదైతే నాకు 560 పడిందండి. డెకరేట్ చేయలేనివి అయితే మనకి 250కి అలా వస్తాయి. రెండు చూడండి, మీకు కావాల్సింది తీసుకోవచ్చు. అయితే ఇది ఇంకా నేను ఉంచుకుంటానో లేదో తెలియదు, ఎందుకంటే ఇది కొంచెం హైట్ ఎక్కువగా ఉందండి. ఇంచుమించు ఒక 9 ఇంచెస్ అయితే ఉంటుంది. కొంచెం చిన్నగా ఉంటే బాగుండేది అనిపించిందండి. ఉంచుకుంటే ఒకవేళ నేను పూజలో పెట్టి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంక తర్వాత ఇది నాకు నచ్చిన ఐటమ్ అండి. ఎప్పటి నుంచో కొనాలని చూస్తున్నాను. అయితే ఎక్కడ ప్రైస్ అనేది తగ్గుతుందో చూసుకొని పెట్టుకుందామని నేను వెయిట్ చేశానండి. ఇప్పటికైతే దీని ప్రైస్ చాలా వరకు తగ్గింది. మీరు ఎక్కడైనా సరే ఎవరినైనా సరే కొనుక్కోండి, లేదంటే మామూలు వెబ్సైట్స్ ఉంటాయి కదండి, అన్నిట్లో కూడా సెర్చ్ చేసి చూడండి. నేనైతే అన్నీ సెర్చ్ చేసి మీషోలోకి వచ్చి చూస్తానండి. ఒకవేళ మీషోలో కొన్ని డూప్లికేట్ పెడతాడు, కొన్ని ఒరిజినల్ పెడతాడు. మనం ఏది బాగుందో చూసుకొని తీసుకోవాలండి. ఇదైతే ప్యూర్ బ్రాస్లో వచ్చిందండి. హైట్ కూడా 7.5 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇదైతే ప్యారెట్ హ్యాంగింగ్ దియేస్ అండి. ఇవైతే మనం పూజలో అటు ఇటు పెట్టుకుంటాం కదా, చూడటానికైతే చాలా బాగుంటుంది. నాకైతే ఇవి సూపర్గా నచ్చేయండి. బరువు కూడా ఎక్కువగానే ఉంది. వీటి కాస్ట్ ఎంత అనుకుంటున్నారా? 870 రూపాయలకి అయితే వస్తున్నాయండి. ఇదే తక్కువ ప్రైస్ అండి. అసలు మామూలుగా అయితే 1200 నుంచి 1500 వరకు ఉంటాయండి. ఇవైతే మీషోలో చాలా మంచి ప్రైస్కి అయితే పెట్టారు. ఇవి అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే ఎవరికైనా కావాలనుకుంటే కొంచెం తొందరగా ఆర్డర్ అయితే పెట్టుకోండి. వీటిని నేను అమ్మవారి పూజలో ఎప్పుడెప్పుడు పెడతానా అని ఉంది, చూపిస్తానండి. అది కూడా నెక్స్ట్ వీడియోస్లో అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ ఇవి క్యాండిల్ హోల్డర్స్ అండి. ఇవైతే ఇలా డక్క పైన ఇలా కప్పులాగా ఇస్తారు. దాంట్లో కొవ్వొత్తి అవి పెట్టుకుంటారండి. అయితే ఇవి నేను ఎందుకు తీసుకున్నానంటే క్యాండిల్స్ అవి పెట్టుకోవడానికి కాదండి. ఏవైనా సరే నాకు పూజ దగ్గరికి ఉపయోగపడేలాంటి ఆలోచనలే వస్తాయి, ఏది చూసినా సరే. అందుకని ఇవైతే నాకు అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు వేసి పెట్టడానికి బాగుంటుంది కదా అనిపించింది. అందుకని ఇవి తీసుకున్నాను. ఇవైతే ఇలా సిల్వర్ కలర్లో వస్తాయండి. చూడటానికి అయితే చాలా బాగున్నాయి. ఇంచుమించు 4 ఇంచెస్ అయితే ఉంటాయండి. ఇంకా వీటి కాస్ట్ 439 రూపీస్ అయితే పడుతుంది.
ఇంకా తర్వాత దీపపు కుందులు తీసుకున్నానండి. ఇవి వచ్చేసి కమల దీపాలు అంటారు, లేదంటే క్రిస్టల్ దివాలి లోటస్ దియాస్ అని అంటారు, ఏదైనా అనొచ్చు. దీనికైతే మధ్యలో ఇలా కుందులాగా వస్తుందండి. ఇంకా చుట్టూ కూడా ఈ విధంగా డిజైన్ వచ్చింది. ఇవైతే నేను 2 పెట్టుకున్నానండి. మనం ఏదైనా దీపపు కుందులు 2 పెడతాం కదా, అందుకని ఇవి కూడా నేను 2 తీసుకున్నాను. వీటిలో చాలా డిజైన్స్ ఉంటాయండి, మీకు కావాల్సింది మీరు తీసుకోవచ్చు. నాకైతే ఇవి నచ్చాయి, అందుకని ఇవి తీసుకున్నాను. చిన్నగా క్యూట్గా ఉంటాయండి, మరీ అంత పెద్దవైతే కాదు. దీంట్లో ఆయిల్ అయితే కొంచెం తక్కువగానే పడుతుందండి, అంటే మనం దీపారాధన చేసుకోవడానికి అయితే సరిపోతుంది. ఇంకా వీటిని క్లీనింగ్ చేసుకోవడానికి కూడా ఇవి ఓపెన్ అయిపోతాయండి. ఈ మధ్యలో ఉండి తీసేసి పైన కిందని కూడా బ్రాస్ వచ్చింది కాబట్టి దాన్ని మనం క్లీన్ చేసుకోవాలి. ఈ మధ్యలో క్రిస్టల్ లాగా వచ్చింది కదా, అదైతే క్లీన్ చేయకూడదు. ఈ మధ్యలో ఉన్న బ్రాస్ ఐటమ్ని క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవాలి. ఈజీ అనండి, చూడటానికి అయితే బాగున్నాయి. వీటి కాస్ట్ వచ్చేసి ఒక కుందు 160 రూపాయలు అయితే పడుతుందండి. ఇక్కడ ఒక కుందు ప్రైస్ మాత్రమే చెప్తున్నాను, మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. నేను ఇక్కడ 2 తీసుకున్నాను. వీటిల్లోనే ఇంకొకటి కూడా ఉన్నాయండి, ఫోటో ఇక్కడ పెడతాను చూడండి. ఇవైతే 4 వస్తాయంట. వీటి కాస్ట్ 275 రూపీస్ అయితే పడుతుంది. అయితే ఇవి ఎలా ఉన్నాయో నాకైతే తెలీదు. వీటి కోడ్ కూడా నేను ఇక్కడ ఇస్తాను. రెండిట్లో ఏది బాగుందో చూసుకొని తెప్పించుకోండి. ఇది బాగుంటే నాకు ఒకసారి కామెంట్స్లో చెప్పండి. ఇంక నెక్స్ట్ పంచదియ్య ప్లేట్ ఒకటి తీసుకున్నానండి. దీంట్లో 5 దీపాలు పెట్టుకుంటారు. చూడటానికైతే బాగానే ఉందండి, కొంచెం పెద్దగా వస్తుంది. అయితే ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే అమ్మవారికి పంచహారతిని ఇవ్వడానికి తీసుకున్నానండి. చాలా బాగుంటుంది, మనం దీపాలు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఆ పర్పస్ మీద తీసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇంక దీని కాస్ట్ ఎంతంటే 220 రూపాయలకైతే వస్తుంది. ఇంకా తర్వాత సింహాసనం పైన కూర్చుని ఉన్న వినాయకుడి విగ్రహం ఒకటి తీసుకున్నానండి. దీనికి అంబ్రెల్లా కూడా వస్తుంది. చూస్తున్నారా స్వామివారు ఎంత బాగున్నారో కదా. ఇలా స్వామివారికి బ్యాక్ సైడ్ ఆర్చ్లా కూడా వస్తుందండి. ఫ్రంట్ సైడ్ అయితే ఇలా స్వాగత లక్ష్ములు ఉంటారు. స్వామివారి పైన పెట్టడం కోసం ఒక అంబరిల్లా కూడా ఇచ్చారండి. ఈ అంబరిల్లా కూడా చాలా బాగుంది. దీనికి ఇది పెట్టేసుకొని వెనకాతల హోల్ ఉంటుందండి, దానికి పెట్టేసుకోవడమే. చాలా బాగుందండి. అయితే నేను ఎందుకు తీసుకున్నానంటే ఇవన్నీ కూడా ఓపెన్ చేసేసుకోవచ్చండి. ఇక్కడ కింద స్క్రూస్ ఉన్నాయి కదా, ఈ స్క్రూ తీసేస్తే ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అయితే నేను ముఖ్యంగా వినాయకుడి విగ్రహం తీసేస్తానండి. దీని ప్లేస్లో నేను అమ్మవారిని అయితే పెట్టుకుంటాను. అమ్మవారిని పెట్టుకోవడం కోసమే నేనైతే తీసుకున్నానండి. మధ్యలో అమ్మవారు అయితే వస్తారు. వినాయకుడు కూడా మనకి పూజలో ఉపయోగపడుతూనే ఉంటారు కదండి, మనం ఆ విధంగా కూడా వాడుకోవచ్చు. మన దగ్గర ఉన్న ఏ విగ్రహాలైనా సరే ఇలా స్వామివారి ప్లేస్లో పెట్టొచ్చండి. దానికైతే చాలా బాగుంటుంది, అందుకని తీసుకున్నాను. దీని కాస్ట్ ఎంతంటే 560 రూపాయలు పడుతుంది. అయితే ఇది మెటల్లోనే వస్తుందండి. మెటల్ ఇవి మనం పూజలో పెట్టొచ్చా అంటే నేనైతే డెకరేషన్గా వాడుకుంటానండి, కుందుల్లాంటివి అయితే వాడను. కానీ ఇలాంటి చిన్న చిన్నవి మనకి తక్కువ ప్రైస్లో ఇవే మాత్రమే వస్తాయి కాబట్టి నేను ఇలాంటివి డెకరేషన్కి అయితే వాడతాను. మీకు ఇష్టమైతే పెట్టుకోవచ్చు, లేదంటే మానే వచ్చండి. దీనిలానే ఇంకొకటి చూపిస్తానండి. ఇదైతే కొంచెం చిన్న సైజులో వస్తుంది. దీనికి కూడా పైన అంబ్రెల్లా వస్తుందండి, కింద స్టాండ్ అయితే వస్తుంది. ఈ అంబ్రెల్లా అయితే చూడటానికి చాలా బాగుంది, మొత్తం స్టోన్ వర్క్ అయితే వచ్చింది. మన దగ్గర ఉన్న విగ్రహం ఈ స్టాండ్ పైన పెట్టేసుకోవడమేనండి. చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి బాగుంటుంది. నేను ఆల్రెడీ నిన్న పూజలో పెట్టానండి, వీడియో కూడా పెట్టాను. ఎవరైనా చూడాలనుకుంటే నవరాత్రి పూజ వీడియో చూడండి. ఇంకా దీని కాస్ట్ చెప్పలేదు కదా, ఇదైతే మనకి 375 రూపాయలకు వస్తుంది. ఇంక తర్వాత 2 దీపపు కుందులు తీసుకున్నానండి. ఇవైతే చిన్నవేనండి, కానీ చాలా బాగుంటాయి. ఇవి నెమల కుందులండి. ఇలా పైన నెమలైతే వస్తుంది, కిందని ఇలా 5 ఫేసెస్ కుందైతే ఉంటుంది. ప్యూర్ బ్రాస్లో వస్తుందండి. ఈ కింద కుందైతే కొంచెం లైట్ వెయిట్లోనే వస్తుంది, కానీ పైన నెమలు ఉంది కదండి, ఇదైతే చాలా బరువుగా ఉంటుంది. చూడటానికైతే ఇలా ఉంటుందండి. మనం ఈ పైన ఉన్న నెమల్ని తీసేసి మన దగ్గర ఉన్న పెద్ద కుందులకి కూడా పెట్టుకోవచ్చండి. చాలా బాగుంటాయి, ఎందుకంటే నెమలు ఉన్నటువంటి ఏ కుందులైనా సరే ప్రైసెస్ ఎక్కువగానే ఉంటాయండి. నేను ఆ విధంగా వాడుకోవచ్చు, ఇలా కూడా వాడుకోవచ్చు కదా అని నేను తీసుకున్నాను. అయితే వీటి ప్రైస్ ఎంతంటే 480 రూపాయలు అయితే పడుతుంది. అయితే ఇవి ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఉన్నాయండి. మీరు వేరే వెబ్సైట్లో చెక్ చేస్తారనుకుంటే చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మీషోలో అయితే లేవు, ఫ్లిప్కార్ట్లో అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇంకా తర్వాత ఒక కుందన్ మాల ఒకటి తీసుకున్నానండి. ఇదైతే చాలా బాగుంది, మొత్తం కుందన్స్తో వస్తాయండి. చూడటానికి అయితే చాలా బాగుందండి. ఈ స్టోన్స్ అన్నీ కూడా చాలా బాగా మెరుస్తున్నాయి. ఇది కొంచెం పెద్దగానే ఉంటుందండి. మన దగ్గర ఉన్న అమ్మవారి విగ్రహాలు అవి పెద్దగా ఉంటే వాటికి వేసుకోవచ్చు, లేదంటే మన దగ్గర ఉన్న అమ్మవారి ఫోటోకి అయినా సరే వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను నిన్న కలసానికి వేసి చూపించాను కదండి, ఎంత బాగుందో కదా. నాకైతే అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడైతే నేను ఇక్కడ ఉన్న అమ్మవారికి అయితే వేస్తున్నాను. చూడండి, ఈ అమ్మవారికి కూడా ఎంత బాగుందో. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా దీని ప్రైస్ ఎంత అంటే 168 రూపీస్ అయితే పడుతుంది.
ఫ్రీ షిప్పింగేనండి. ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ కూడా ఫ్రీ షిప్పింగే. ఇంక తర్వాత ఒక చిన్న స్టోన్ మాల అయితే తీసుకున్నానండి. ఇదైతే చాలా చిన్నగా ఉంటుంది. ఇదైతే మన దగ్గర ఉన్న చిన్న చిన్న విగ్రహాలకి అయితే వేసుకోవడానికి చాలా బాగుంటుంది. లేదంటే అమ్మవారి ఫోటోకైనా వేయొచ్చండి. ఇది కూడా నేను నిన్న ఆల్రెడీ వీడియోలో చూపించాను. ఈ చైన్తో పాటుగా ఒక కిరీటం కూడా వస్తుందండి. మీ దగ్గర ఉన్న అమ్మవారి విగ్రహం చిన్నదైతే ఆ విగ్రహానికి పెట్టొచ్చు. లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి గోపాలకృష్ణుడు ఉంటాడు కదండి, ఆ కృష్ణుడికైనా సరే ఈ కిరీటాన్ని పెట్టొచ్చు. దీంతో పాటుగా ఒక చిన్న ఇయర్ రింగ్స్ లాంటివి ఇచ్చారండి. ఇవైతే చూడటానికి బొట్టి బిళ్ళలానే ఉన్నాయండి. మీరు అమ్మవారికి పెట్టాలనుకుంటే పెట్టొచ్చండి. డెకరేషన్గా మనం వాడుకోవచ్చు. మనకి నచ్చినట్టుగా డెకరేషన్ చేసుకోవచ్చు కదా. దీని కాస్ట్ అయితే 300 పడుతుందండి. కొంచెం ఎక్కువ ప్రైసే. బయట అయితే మనకి ఇది 150కి అలా వస్తుంది. మీకు బయట దొరికితే తీసుకోండి. చిన్న విగ్రహాలకి డెకరేట్ చేసుకోవడానికి ఇటువంటి మాలలు మీషోలో చాలానే ఉన్నాయండి. ఒకసారి మీకు కావాలనుకుంటే చెక్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఈ నవరాత్రుల్లో చేతులకి గోరింటాకుతో అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. అయితే అందరికీ గోరింటాకు దొరకచ్చు, దొరకకపోవచ్చు. దాని ప్లేస్లో కోన్స్ అవి పెట్టుకుంటాం కదండి. అది కాకుండా మనం బెల్లం గోరింటాకు కూడా ఇంట్లో తయారు చేసుకుంటాము. ఇవేమీ కాకుండా ఈ డిప్ హెన్నా అనేది మనకి మీషోలో దొరుకుతుందండి. ఒకసారి ట్రై చేద్దాం కదా అని తీసుకున్నాను. ఇది ఇన్స్టెంట్ మెహందీ అండి. నేను తీసుకుంది రెడ్ కలర్ అండి. దీనిలో మొత్తం 3 కలర్స్ ఉంటాయి. రెడ్ కలరు, బ్రౌన్ కలరు అండ్ బ్లాక్ కలరు. ఈ రెడ్ కలరు నేను తీసుకున్నాను. దీనిలో ఫింగర్ డిప్ చేస్తే చాలండి, మొత్తం అంతా కూడా పండిపోతుంది. ఇక్కడ మీకు చిన్నది చూపిస్తున్నానండి. అయితే దీన్ని ఎలా పెట్టుకోవాలి, ఎలా వాడాలి, ఎన్ని రోజులు ఉంటుంది అనేవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దీని ప్రైస్ ఎంతంటే 187 రూపీస్ అయితే పడుతుంది. ఇంకా తర్వాత క్యాండిల్ హోల్డర్ పికాక్ ఒకటి తీసుకున్నానండి. ఇవైతే పైన కిందని ఇలా క్యాండిల్స్ పెట్టుకోవడానికి మధ్యలో పికాక్ అయితే వస్తుందండి. చాలా బాగుంది చూడటానికి అయితే. అయితే నేను పూజలో అటు ఇటు డెకరేట్ చేసుకోవడానికి, పూజా మందిరంలో ఏదైనా పెద్ద పెద్ద పూజలు అవి చేసేటప్పుడు డెకరేషన్ పర్పస్గా బాగుంటుంది కదా అని తీసుకున్నాను. అలాగే వీటిల్లో మనం ఫ్లవర్స్ కానీ పసుపు కుంకుమలు కానీ వేసి పెట్టచ్చు. అయితే ఇవి మనకి 2 వస్తాయండి. 2 కలిపి 560 రూపాయలు పడుతుంది. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఒక హారం తీసుకున్నానండి. ఇదైతే గోల్డ్ ప్లేటెడ్తో వస్తుంది. చూడటానికైతే ఎక్సలెంట్గా ఉందండి. సేమ్ గోల్డ్ లానే ఉంది. ఇంత పెద్దది గోల్డ్లో కొనాలంటే చాలా కష్టం కదా. అందుకనే నాకు నచ్చింది, అందుకని తీసుకున్నానండి. ఇదైతే అమ్మవారి ఫోటోకి వేద్దామని తీసుకున్నాను. అమ్మవారికి కూడా వేసి చూపిస్తాను. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో ఇవన్నీ కూడా పెట్టి చూపిస్తాను. ఈ హారం అయితే చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. కాస్ట్ కూడా చాలా తక్కువేనండి. 188 రూపాయలకే వస్తుంది. ఇప్పుడు వీటిల్లో ఏ ఐటమ్ అయినా సరే మీకు నచ్చితే ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఫోన్లో మనం ముందుగా మీషో యాప్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేశాక ఇలా ఉంటుందండి. ఇప్పుడు పైన ఇలా సెర్చ్ బార్ ఉంటుందండి. దాంట్లోకి వెళ్ళి ఇక్కడ నేను మీకు చూపించిన ఏ ఐటమ్ తాలూకా కోడ్ అయినా సరే ఇక్కడ కొట్టాలి. అంటే ఆ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. నేను ఇక్కడ మీకు చూపించిన ఐటమ్ నెంబరే టైప్ చేస్తున్నాను చూడండి. ఆ నెంబర్ కొట్టగానే మనం సెర్చ్ చేస్తే మనకి ఐటమ్ అనేది వచ్చేస్తుంది. చూడండి, నేనైతే ఈ హ్యాంగింగ్ దియస్ నెంబర్ అయితే కొట్టాను, వెంటనే వచ్చేసింది. అయితే ఇక్కడ చూపించిన ప్రైస్ కన్నా మనం ఇంకా తగ్గించుకోవచ్చండి. ప్రైస్ కింద ఆఫర్స్ అనేది ఉంటుందండి. అది ప్రెస్ చేయగానే ఇలా 3 ఆప్షన్లు అయితే వస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మీకు డిఫెక్ట్ అయిన ఐటమ్ ఏమైనా కావాలి అంటే కొంచెం ప్రైస్ తగ్గుతుందని చెప్తారు. అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, యాక్చువల్ ప్రైస్ కన్నా కొంచెం మనకి అమౌంట్ అనేది తగ్గింది. ఇంకా సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనం కార్డ్స్ ద్వారా పే చేస్తే కొంత అమౌంట్ తగ్గుతుందని చెప్తుందండి. క్యాష్ ఆన్ డెలివరీకి అయితే ఏమీ తగ్గదు. కొన్ని ఐటమ్స్కి అయితే పెరుగుతుందండి. అంటే ఒక 10 or 15 రూపీస్ అయితే పెరుగుతుంది. అది కూడా అన్ని ఐటమ్స్కి కాదండి, ఏదో కొన్ని ఐటమ్స్కి మాత్రమే చూపిస్తుంది. ఇంకా థర్డ్ ఆప్షన్ వచ్చేసి కాయిన్స్ అండి. ఇవి మనం అంత ఎక్కువగా మీషోలో కొంటే దానికి తగినట్టుగా కాయిన్స్ అనేవి మనకి ఇస్తుంది. ఒక కాయిన్ వచ్చేసి 1 రూపీతో సమానం. మన దగ్గర ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని రూపీస్ తగ్గించుకోవచ్చు. నా దగ్గర 19 కాయిన్స్ ఉన్నాయి కాబట్టి 19 రూపీస్ అయితే తగ్గుతుంది. ఇది మీరు ఏమి చేయనవసరం లేదండి. ఆటోమేటిక్గా మీరు ఎంత పర్చేస్ చేస్తే అంత కాయిన్స్ అనేవి యాడ్ అయిపోతూ ఉంటాయి. మనం ఏమైనా ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ఆటోమేటిక్గా అవి చూపిస్తాయండి. మనం చూసుకొని పెట్టుకోవడమే. మీకు నచ్చిన ఐటమ్ ఇక్కడ బై నౌ ఉంది కదండి, బై నౌ కొట్టగానే మీకు అడ్రస్ చూపిస్తుంది. అడ్రస్, మీ ఇంటి అడ్రస్ మొత్తం అంతా కూడా ఫిల్ చేశాక ఇక్కడ పేమెంట్ అడుగుతుందండి. అంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదంటే ముందుగానే కార్డ్తో పే చేస్తారా అవన్నీ అడుగుతుంది. మీరు ఏది కావాలనుకుంటే అది పెట్టుకొని ప్లేస్ ఆర్డర్ పెట్టేస్తే వెంటనే అది ఆర్డర్ అనేది తీసేసుకుంటుంది. అది ఎప్పుడు వస్తుంది ఏంటనేది మొత్తం ఒక ట్రాక్ అయితే ఓపెన్ అయిపోతుంది. అది మీరు ఆర్డర్స్లోకి వెళ్ళి చూసుకోవడమే. మీషో ఓపెన్ చేయగానే కింద
రైట్ సైడ్ మై ఆర్డర్స్ అనేది ఉంటుందండి. దాన్ని ఓపెన్ చేయగానే మీరు ఆర్డర్స్ పెట్టుకునేవన్నీ కూడా కనిపిస్తాయి. ఈ విధంగా మీకు నచ్చిన ఐటెం ఆర్డర్ పెట్టుకోవచ్చండి. చాలామంది నన్ను అడుగుతారండి, అందుకని తెలియని వారి కోసం చెప్పాను. ఇంకా ఇక్కడ నేను చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో పెట్టి చూపిస్తాను. ఈ ఐటమ్స్లో మీకు ఏది బాగా నచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.